ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సిఎఫ్ఏ లెవెల్ 2 పాస్ ప్రీతం రెడ్డి గారు. నమస్తే ప్రీతం. నమస్తే. ప్రీతం, ఇప్పటివరకు మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో భాగంగా మాట్లాడుకున్నాము కేటగిరీస్ వైజ్లో. ఒకసారి నాకు ఇండెక్స్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి అసలు? సో మనము మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాము. మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఒక ఫండ్ ఉంటుంది, అదే ఇండెక్స్ ఫండ్స్. ఈ ఇండెక్స్ ఫండ్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ అనేది కాదు. చాలా మంది ఏంటిదంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ వీడియోలో మనం ఇండెక్స్ ఫండ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సో ఇండెక్స్ ఫండ్ అనేది ఒక ప్యాసివ్ ఫండ్ అని అర్థం. ఈ ప్యాసివ్ ఫండ్ అంటే ఒక ఇండెక్స్ అనేది ఎస్ఎన్పి అనే ఒక కంపెనీ కొన్ని ఇండెక్స్ అనేది తయారు చేస్తుంది. ఈ ఇండెక్స్లో బేసికల్గా స్పెసిఫిక్ కంపెనీస్ని స్పెసిఫిక్ రేషియోలో ఒక 100 స్టాక్ లాగా చేస్తారు. అంటే ఒక ఈటీఎఫ్ లాగా తయారు చేస్తారు. సో అది అందులో ఉండే కంపెనీస్ యొక్క రేషియో అనేది ప్రతి 6 మంత్స్కి ఒక్కసారి మారుస్తూ ఉంటారు. అదే ఒకవేళ మ్యూచువల్ ఫండ్లో వచ్చేసరికి దాన్ని మ్యూచువల్ ఫండ్ మేనేజర్ తనకి నచ్చినట్టుగా మారుస్తారు. కానీ ఇండెక్స్ ఫండ్స్లో అనేది ఒక స్పెసిఫిక్ సెట్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. అది 6 మంత్స్కి ఒకసారి మారుస్తూ ఉంటారు. సో ఇండెక్స్ ఫండ్ అనేది ఒక ప్యాసివ్ ఫండ్. అందులో ఎక్కువగా స్టాక్స్ అనేవి చేంజ్ అవ్వవు. అవి చేంజ్ అవ్వడానికి మినిమం 6 మంత్స్ దాకా పడుతూ ఉంటాయి. కమింగ్ టు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి ఇండెక్స్ ఫండ్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి అంటే? సో మ్యూచువల్ ఫండ్స్ని యాక్టివ్ ఫండ్స్ అని అంటారు. ఇండెక్స్ ఫండ్స్ అనేవి ప్యాసివ్ ఫండ్స్ అని అంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ని యాక్టివ్ ఫండ్స్ అని ఎందుకు అంటారు అంటే దానికి ఒక ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు ఒకరు ఉంటారు. సో ఈ ఫండ్ మేనేజర్ తను మార్కెట్ని అనలైజ్ చేస్తారు. తనకి నచ్చినట్టు అందులో ఉండే స్టాక్స్ అనేటి పర్సంటేజ్ని రేషియోని మారుస్తారు. అతనికి నచ్చిన స్టాక్స్ని యాడ్ చేస్తారు, నచ్చిన స్టాక్స్ని తీసేస్తారు. ఇండెక్స్ ఫండ్స్ వచ్చేసరికి అలా ఏమి జరగవు. దాన్ని ప్యాసివ్ ఫండ్ అని అంటారు. ఎందుకు అంటే దానికి ఒక మేనేజర్ అనేవాడు అతను ఉండడు. అది ఒక ఇండెక్స్ ఫండ్ని తయారు చేసే కంపెనీ ఉంటుంది. ఎస్ఎన్పి చూసుకోండి. ఆ ఎస్ఎన్పి అనేది 6 మంత్స్కి ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఆ అప్డేట్ చేసినప్పుడు మాత్రమే వీటిలో చేంజెస్ అనేవి అవుతూ ఉంటాయి. అవి అవనప్పుడు వరకు ఇందులో చేంజెస్ అనేవి అవ్వవు. సో మ్యూచువల్ ఫండ్లో అనేది స్టాక్స్ అనేవి మారుతూ ఉంటాయి. కానీ ఇండెక్స్ ఫండ్ అనేసరికి స్టాక్స్ అనేవి తక్కువగా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మ్యూచువల్ ఫండ్స్కి మనకి ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు అన్నాం కదా, వాళ్ళకి శాలరీస్ ఇవ్వడానికి ఈ స్టాక్స్ మార్చినందుకు మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మనకి ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్ వచ్చేసరికి మనకి ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో అనేది తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇండెక్స్ ఫండ్ అనేవి ఏ కంపెనీ నుండి తీసుకున్నా మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ ఇండెక్స్ని ఫాలో అవ్వాలి. సో నిఫ్టీ 50 తీసుకోండి, అదొక ఇండెక్స్. ఒకవేళ ఏ కంపెనీ ఇచ్చినా నిప్పాన్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ తీసుకున్నా, ఎడెల్వీస్ నిఫ్టీ 50 తీసుకున్నా అందులో సేమ్ రిటర్న్స్ అనేవి ఉంటాయి. కానీ కొంచెం అటు ఇటుగా ఎందుకు ఉంటాయి అంటే ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంటే అదే మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి డిఫరెంట్ కంపెనీస్ నుండి చూసుకున్నట్టయితే డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని అయితే 5% ఇస్తాయి, కొన్ని అయితే 10% ఇస్తాయి రిటర్న్. కానీ ఇండెక్స్ ఫండ్స్కి వచ్చేసరికి మనకి రిటర్న్ అనేది సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగైతే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయో ఇండెక్స్ ఫండ్స్లో కూడా అంతే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇందులో కూడా స్మాల్ క్యాప్ ఉంటాయి, మిడ్ క్యాప్ ఉంటాయి, లార్జ్ క్యాప్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్లో కూడా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఉంటాయి. సో మరి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్లో కూడా సేమ్లా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటిది అంటే అది స్టాక్స్ అనేవి తొందరగా మారవు. అది ప్యాసివ్ ఫండ్ లాగా ఉంటుంది. సో వివర్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి వెబినార్ క్లాసెస్ మార్చి 28 నుంచి మార్చి 30 వరకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది, హై రిటర్న్స్ ఇచ్చే బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, బెస్ట్ షేర్స్ ఉన్నాయి. మీరు కనుక ప్రతి డౌట్ని సార్తో మాట్లాడి క్లియర్ చేసుకునే మంచి అవకాశం. మరి ఈ వెబినార్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, ఐడియాస్ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మరి లేట్ చేయకండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే స్లాట్ బుక్ చేసుకోండి. కమింగ్ టు రిస్క్ ప్యాటర్న్ కానీ ప్రాఫిట్స్ కానీ చూసుకుంటే ఏది బెస్ట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్? మనం చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ ఒక లాంగ్ టర్మ్లో తీసుకున్నట్టయితే ఒక 10-15 ఇయర్స్లో మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇండెక్స్ ఫండ్ని బీట్ చేయలేవు. సో మనము చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్లో బెస్ట్ అని నేను అంటాను. మీరు షార్ట్ టర్మ్లో తీసుకున్నట్టయితే 1 ఇయర్, 2 ఇయర్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే చాలా ఓవర్ పర్ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50లో జస్ట్ 12% వచ్చింది అనుకోండి ఇండెక్స్ ఫండ్లో. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో 20% కూడా రావచ్చు. కానీ లాంగ్ టర్మ్లో తీసుకున్నట్టయితే
మనకి ఇండెక్స్ ఫండ్ని బీట్ చేసే ఫండ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అందుకని మీరు మ్యూచువల్ ఫండ్స్ని ప్రతిసారి టాప్ పర్ఫార్మింగ్ ఏంటిదో, బాటమ్ పర్ఫార్మింగ్ ఏంటిదో చూసుకొని అనలైజ్ చేయాలి. తర్వాత మార్చుకుంటూ ఉండాలి. దీనివల్ల మీకు ట్యాక్స్ కూడా పడుతూ ఉంటుంది. అదే మీరు నాకు ఇవంతా వద్దు, నేను లాంగ్ టర్మ్‌లో కూర్చుంటాను, నాకు మేబీ 2-3% ఎక్స్ట్రా మ్యూచువల్ ఫండ్ నుండి కాకుండా స్మూత్‌గా ఉండాలి, ట్యాక్స్ కూడా తక్కువ పడాలి అనుకున్నట్టయితే దీనికెళ్ళొచ్చు, మీరు ఇండెక్స్ ఫండ్‌కెళ్ళొచ్చు. ఇందులో అయితే మీరు కాన్స్టెంట్‌గా మార్చాల్సిన అవసరం లేదు. ఏది టాప్ ఫండో, ఏది బాటమ్ ఫండో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 20 మీకు కావాల్సిన టైమ్ హొరైజన్ వరకు వదిలేసేయొచ్చు. దీనివల్ల ఎక్స్‌పెన్స్ రేషియో అనేది కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ ఉంటుంది. యెస్. ఇండెక్స్ ఫండ్స్‌లో తక్కువ ఉంటుంది. దీనివల్ల మీకు రిటర్న్ కూడా డిఫరెన్స్ అనేది వస్తుంది. సో లాంగ్ టర్మ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఇండెక్స్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ అంటారు. అంటే బెస్ట్ అంటాను. అక్కడ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీ ఇండెక్స్ ఫండ్‌ని బీట్ చేస్తాయి. కానీ మీరు పిక్ చేసుకుందే బీట్ చేస్తుందా అంటే మనం అది చెప్పలేము. యెస్. దాని బదులు ఇందులో పెట్టుకున్నట్టయితే మీకు కొంచెం గ్యారంటీ అనేది ఉంటుంది. మాక్సిమం మ్యూచువల్ ఫండ్స్‌ని ఇండెక్స్ ఫండ్స్ ఖచ్చితంగా బీట్ చేస్తుంది. సో మీరు దీన్ని బీట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఏదో 2-3% ఎక్స్ట్రా ఇస్తాయి. అదంతా మనకెందుకు, ఆ గొడవ ఎందుకు, మనకి ఇదంతా వద్దు అనుకుంటే ఇండెక్స్ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. యెస్. మరి రిస్క్ గురించి మాట్లాడుకుంటే? మనం రిస్క్ గురించి మాట్లాడుకుంటే ఈ ఇండెక్స్ ఫండ్స్‌తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. సో బేసికల్‌గా ఫండ్ టు ఫండ్ కంపేర్ చేసుకున్నట్టయితే, అంటే ఒక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌ని, ఒక లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్‌ని కంపేర్ చేసుకున్నట్టయితే రిస్క్ క్యారెక్టరిస్టిక్స్ సిమిలర్‌గా ఉన్నా మనకి ఇండెక్స్ ఫండ్‌లో అనేది ఆల్ఫా అనేది తక్కువ, ఆల్ఫా అసలు ఉండదు. కానీ వేరే రేషియోస్ అన్నీ ఇండెక్స్ ఫండ్‌లోనే బెటర్‌గా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ చర్న్ చేయరు. చర్న్ అంటే స్టాక్స్ అనేవి మారవడము. ఇండెక్స్ ఫండ్స్‌లో స్టాక్స్ మారడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువగా జరుగుతుంది. సో ఒకవేళ ఫండ్ మేనేజర్ బాగా పెర్ఫార్మ్ చేయకపోతే మనకి సేమ్ రిస్క్ ఉన్నా తక్కువ రిటర్న్ వస్తుంది. యెస్. లార్జ్ క్యాప్‌లో రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ రిటర్న్ తక్కువ వస్తుంది కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో. అదే ఇండెక్స్ ఫండ్ చూసుకున్నట్టయితే అది బెంచ్ మార్క్. అందులో వచ్చే దాని ప్రకారమే మనం మ్యూచువల్ ఫండ్స్‌ని పోలుస్తాము. మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ అనేవి ఇండెక్స్ ఫండ్‌ని బీట్ చేయలేవు. సో మనకి దానివల్ల ఇండెక్స్ ఫండ్‌లో చేసుకున్నట్టయితే రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. యాక్టివ్ రిస్క్ అనేది ఒకటి ఉంటుంది. యాక్టివ్ రిస్క్ అనేది ఇండెక్స్ ఫండ్ నుండి డీవియేట్ అవుతే, ఒకవేళ మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ ఫండ్‌ని డీవియేట్ అవుతే యాక్టివ్ రిస్క్ అనేది ఉంటుంది. కానీ ఇండెక్స్ ఫండ్‌లో యాక్టివ్ రిస్క్ ఉండదు. ఎందుకంటే మేనేజర్ అనేవాడే ఉండడు. యెస్. అంటే మార్కెట్ అన్‌సర్టెనిటీ ఉన్న టైంలో విచ్ ఈస్ ద బెస్ట్ అంటే? ఈక్విటీలో అన్‌సర్టెనిటీ ఉంటే మీరు లాంగ్ టర్మ్‌లో ఉంటే పెట్టుకోవచ్చు. బట్ షార్ట్ టర్మ్‌లో ఉంటే ఇండెక్స్ ఫండ్స్‌లో కూడా డెబ్ట్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. వాటికి మార్చుకోవాలి. ఈక్విటీలో అన్‌సర్టెనిటీ ఖచ్చితంగా ఉంటుంది షార్ట్ టర్మ్‌లో. లాంగ్ టర్మ్‌లో అయితే మనకి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ అన్‌సర్టెనిటీని. అప్పుడు మనం డెబ్ట్ ఫండ్‌కి మార్చుకోవాలి. ఒకవేళ మీరు అన్‌సర్టెనిటీ ఎక్కువ ఫీల్ అవుతున్నారు, లేదా మీ ఇన్వెస్ట్‌మెంట్ హొరైజన్ తక్కువ ఉంటే మీరు డెబ్ట్ ఫండ్స్‌లోకి మార్చుకోవచ్చు. డెబ్ట్ ఫండ్స్‌లో కూడా మనకి ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. యెస్. సో వివర్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి వెబినార్ క్లాసెస్ మార్చి 28 నుంచి మార్చి 30 వరకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది, హై రిటర్న్స్ ఇచ్చే బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, బెస్ట్ షేర్స్ ఉన్నాయి. మీరు గనక ప్రతి డౌట్ని సార్తో మాట్లాడి క్లియర్ చేసుకునే మంచి అవకాశం. మరి ఈ వెబినార్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, ఐడియాస్ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మరి లేట్ చేయకండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే స్లాట్ బుక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.